ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనం ప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అశోక్ దేవనం ప్రియ గారు. నమస్కారం సార్. సార్ అశోక్ దేవనం ప్రియ గారు, రీసెంట్గా ఫైనాన్షియల్ మార్కెట్స్కి సంబంధించి జిమ్ సైమన్స్ అనే ఒక వ్యక్తి కాలం చేశారని ఒక బిజినెస్ ఆర్టికల్లో నేను చదివాను. అయితే ఆయన చనిపోయిన తర్వాత చాలామంది ఈ సోషల్ మీడియా అంటే ఈ సామాజిక మాధ్యమాలలో ఆయనకి సంతాపం వ్యక్తం చేస్తూ కూడా చాలామంది రకరకాల సోషల్ మీడియాలో పోస్టింగ్లు కూడా చేయడం జరిగింది. అసలు ఎవరు ఈ జిమ్ సైమన్స్ అనే పర్సన్? ఎందుకు అతని గురించి ఇంతమంది డిస్కస్ చేసుకుంటున్నారు? ఎందుకు ఈ సోషల్ మీడియా వేదికగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఆయనకి సంతాపాన్ని వ్యక్తం చేశారు? అసలు సార్, నాకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ జిమ్ సైమన్స్. ఆ మనిషి పోయిన వారం చనిపోయారు. రెనైజాన్స్ ఫండ్ అనే ఒక పెద్ద ఫండ్కు ఆయన అసెట్ మేనేజర్. నా ప్రకారం దాదాపు $170 బిలియన్ ఫండ్ మేనేజ్ చేసేవాళ్ళు. సో 170 బిలియన్ అంటే 8,000 కోట్లు, 88 లక్షల కోట్లు. 10 బిలియన్ అంటే 80,000 కోట్లు, 100 బిలియన్ అంటే 8 లక్షల కోట్లు. దాదాపు 12-13 లక్ష కోట్లు ఫండ్ మేనేజ్ చేసిన వ్యక్తి అయిన జిమ్ సైమన్స్. మీరందరికీ వారెన్ బఫెట్ తెలుసు, కరెక్ట్? ఆయన ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ఇన్వెస్టింగ్. ఆయన కాంపౌండింగ్ ఈజ్ రఫ్లీ 18% ఇయర్ ఆన్ ఇయర్. జిమ్ సైమన్స్ కాంపౌండెడ్ 66% ఇయర్ ఆన్ ఇయర్. వారెన్ బఫెట్ 18% కాంపౌండ్ చేస్తే జిమ్ సైమన్స్ 66% ఇయర్ ఆన్ ఇయర్ కాంపౌండ్ చేశారు. ప్రతి 10 సంవత్సరాలకి హిస్ అసెట్ గ్రూ 100x. ప్రతి 10 ఒక దశాబ్దం అయితే 100x పోర్ట్ఫోలియో గ్రోత్ అయింది ఆ మనిషిది. ఓకే, సో ఆయన జీవన చరిత్ర ఒక బుక్ వచ్చింది. ఇట్స్ కాల్డ్ ద మ్యాన్ హూ సాల్వ్డ్ ద మార్కెట్. ద మ్యాన్ హూ సాల్వ్డ్ ద మార్కెట్. ప్రపంచంలో కల్లా చాలా పెద్ద క్వాంట్ ఫండ్ కంపెనీ. ఫుల్లీ మ్యాథమెటికల్ మోడల్. ఆయన కంపెనీలో ఎలాంటి వాళ్ళు హైరింగ్ చేసుకునేవాళ్ళు అంటే న్యూక్లియర్ ఫిజిసిస్ట్, రాకెట్ సైంటిస్ట్, ఇలాంటి పెద్ద పెద్ద ప్రొఫెషన్ను, డీప్ మెషిన్ లెర్నింగ్, డీప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లెక్కలే కాదు, విచిత్రమైన ఏరియాలలో ఎక్స్పర్టీస్ ఉండాలి, కానీ చాలా డీప్ ఎక్స్పర్టీస్ ఉండాలి. సో అలాంటి ఒక టీమ్ని బిల్డ్ చేసుకొని గత 20 సంవత్సరాలుగా $170 బిలియన్ అసెట్ మేనేజ్ చేస్తూ 66% CAGR కొట్టిన మహావీరుడు ఆయన. సో అలాంటి జిమ్ సైమన్స్ ఎంత ప్రాఫిట్ జనరేట్ చేశాడంటే వాళ్ళ ఇన్వెస్టర్ వేలాది మంది స్టింకింగ్ రిచ్ అయిపోయినారు యుఎస్లో. జిమ్ సైమన్స్ కంపెనీలో పని చేయడమే ఒక పెద్ద అచీవ్మెంట్ అని చాలామంది అనుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయీస్కి శాలరీ కన్నా బోనస్ ఎక్కువగా వచ్చేది. వాళ్ళ శాలరీ వచ్చి పాకెట్ మనీ. జిమ్ సైమన్స్ కస్టమర్ నేను అని చెప్పుకునేదే ఒక గొప్పతనం. అది ఆయన ఒక రేంజ్. సో ఆయన ఏంటంటే he used to identify intelligent patterns, quantitative patterns in financial markets. He used to design hundreds and thousands of strategies, but ఏంటంటే he was an automatic system generator. అంటే ఆయన స్ట్రాటజీస్ ఎలా ఉండేది, ప్యాటర్న్స్ కనిపెట్టేవాడు. మార్కెట్లో ఇన్ఎఫిషియన్సీస్ ఎక్కడున్నాయి కనిపెట్టేవాడు. ఆ ఇన్ఎఫిషియన్సీస్ని ఎక్స్ప్లాయిట్ చేసి మోడల్స్ బిల్డ్ చేసి స్ట్రాటజీస్ బిల్డ్ చేసి దానిపైన ఒక ట్రేడింగ్ మొదలెట్టేవాళ్ళు. ఇలా చేస్తూ ఎందుకంటే ప్రపంచ దేశాల్లో చాలామంది డబ్బులు చేస్తారు. 100%, 200% చేసిన ట్రేడర్స్ నాకు తెలుసు. కానీ కన్సిస్టెంట్గా 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, మోర్ దెన్ 50% కాంపౌండింగ్ చేయాలంటే ఇది సామాన్యుడి వల్ల అయ్యే పని కాదు. అది చాలా పెద్ద అచీవ్మెంట్. నాకు అతను ఒక మానసిక గురువు.
నేను ఏకలవ్యుడిని, ఆయన నా ద్రోణాచార్యుడు. అర్థమైందిగా? సో ఆయన బుక్ ఎప్పుడు నా టేబుల్ మీద ఉంటుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ బుక్, ద మ్యాన్ హూ సాల్వ్డ్ ద మార్కెట్. హూ సాల్వ్ ద మార్కెట్ అంటే ఏంటి? మార్కెట్ అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసాడు. దట్ ఈస్ ద టైటిల్, ద స్టోరీ ఆఫ్ జిమ్ సైమన్స్. అతి కష్టతరమైన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి పక్కన పెట్టేశాడు. అది ఆయన ఒక గొప్పతనం. సో ప్రపంచానికే చాలా పెద్ద ఇన్స్పిరేషన్. మాలాంటి క్వాంట్రేటర్స్కి ఆయనే దేవుడు. ఇప్పుడు ఎట్లా క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన దేవుడు అని సచిన్ పిలుస్తారో, అట్లా ఆయన మన సచిన్ తెండూల్కర్. ఆయనే మా ఇన్స్పిరేషన్. మార్కెట్ సచిన్. ఆయన 66% కాంపౌండ్ చేశాడు. నేను కలగంటున్నా నెక్స్ట్ 25 ఏళ్ళలో నేను అట్లీస్ట్ 25% to 30% కాంపౌండ్ చేయగలిగితే నేను నా గురించి గర్వపడతాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ మై అచీవ్మెంట్స్. అది నా కళ. సో అలాంటి మనిషి పోయిన వారం పోయారు. సో ఆయన గురించి ప్రార్థన చేద్దాం. అలాంటి మనిషి మన మధ్య ఉన్నాడు ఉండిపోయాడు అనేది చాలా గొప్ప విషయం. బట్ జనరేషన్స్ టు కమ్, సో ద వరల్డ్ విల్ నెవర్ సీ దట్ ఎ మ్యాన్ లైక్ దిస్ ఎవర్ ట్రేడెడ్ ఇన్ ది గ్లోబల్ స్టాక్ మార్కెట్ డూయింగ్ సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ CAGR. దాట్ ఈస్ ఇంపాసిబుల్. సంస్కృతిలో ఒక మాట ఉంది, నా భూతో నా భవిష్యత్ అంటారు. అలాంటి మనిషి ఆయన. మళ్ళీ పుట్టరు ఇంకా అలాంటి వాళ్ళు. ఇంకా 66% CAGR. దట్ ఈస్ హిస్ అచీవ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనంప్రియ గారు. అదే అంటే ఏంటబ్బా జిమ్ సైమన్స్ గురించి, అంటే ఆయన గురించి సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున అందరూ రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆయనకి సంతాపం ప్రకటిస్తున్నారు, ఆయన పట్ల సానుభూతి ప్రకటిస్తున్నారు అని నాకు అర్థం కాలేదు ఎవరు ఏంటనేది. బట్ ఇవాళ మీ ద్వారా ఆ మహానుభావుడి గురించి తెలుసుకోగలిగాను. బట్ ఏంటంటే అంత సాధించి బట్ ఆయన రీసెంట్గా కాలం చేశారు. అది కొంచెం బాధాకరమైన విషయం సార్. బట్ ఏదైనా సరే ఇవాళ మనలాంటి వాళ్ళకి ఆయన కొంత బూస్ట్ చేసిపోయినాడు. సో డెఫినెట్గా అటువంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మార్కెట్లో మనం కూడా చాలా సక్సెస్ఫుల్గా మంచి స్ట్రాటజీస్తో చాలా చక్కగా మంచి పద్ధతుల ద్వారా మార్కెట్లోకి మనం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.